Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group, Sun City Infra Developers, Surya International, Praira Buildcon, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. గణతంత్ర దినోత్సవ వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు దేశం మొత్తం రెడీ అయిపోయింది. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఇస్ ద బెస్ట్ అనిపించేలా మన గణతంత్ర స్ఫూర్తిని అంతర్జాతీయంగా చాటి చెప్పే విధంగా వేడుకలు జరుపుకోబోతున్నటువంటి ఈ శుభ తరుణాన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ మార్కెట్లలో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది. మీ ఇంటిల్లిపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన టైం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో సందడి మొదలైంది. భాగ్యనగరంలో ఓన్ హౌస్ కోసం అన్వేషిస్తున్న వారి కలలను నిజం చేసుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఫిబ్రవరి 6, 7 మరియు 8 తేదీల్లో మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది. కొత్త ఏడాది ఆరంభంలోనే సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే మధ్యతరగతి ప్రజల నుంచి లగ్జరీ ఇళ్లను కోరుకునే వారి వరకు అందరికీ ఈ షో ఒక అద్భుతమైన వేదిక కానుంది. ఈసారి ప్రాపర్టీ షో సందర్భంగా పర్మనెంట్ హో జావో అనే పవర్ఫుల్ థీమ్ ని క్రెడై పరిచయం చేస్తోంది. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అయిన హైదరాబాద్ లో శాశ్వత చిరునామాను ఏర్పాటు చేసుకునేటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించడం ఈ థీమ్ కాన్సెప్ట్. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి A to Z డీటెయిల్స్, కంప్లీట్ పిక్చర్ ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉండడంతో ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని క్రెడై ధీమాను వ్యక్తం చేసింది. మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్, రియాలిటీ రంగంలో ప్రెజెంట్ సిచ్యువేషన్స్, ప్రాపర్టీ షో ఏర్పాట్ల నిర్వహణ వంటి అంశాలన్నీ మనతో షేర్ చేసుకునేందుకు క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ జయదీప్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారి స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫిబ్రవరి 6, 7, 8 జరగబోయే క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, దాని గురించి చెప్తారా? క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో 6, 7, 8 ఫిబ్రవరి హైటెక్స్ హాల్ 4 లో ఒక పండుగ వాతావరణంలో జరగబోతుంది. ఈసారి అబౌట్ 70 స్టాల్స్, క్లోజ్ టు 250-300 ప్రాజెక్ట్స్, ఆల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ GHMC, HMDA అండ్ రెరా అప్రూవల్స్, అండ్ ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రాజెక్ట్స్ అన్ని డిస్ప్లేలో ఉంటాయి. ఇల్లు కళ ఉన్న వాళ్ళందరూ వచ్చి 3 రోజులు ప్రతి స్టాల్, ప్రతి బ్రాండ్, ప్రతి లొకేషన్ లో మీ యొక్క ప్రాపర్టీ చూసుకొని యూ కెన్ సెలెక్ట్ యువర్ డ్రీమ్ హోమ్. సో ఈసారి పర్మనెంట్ హోజో థీమ్ తో వస్తున్నారు కదా, సో ఈ థీమ్ స్పెషాలిటీ ఏముంటుంది అంటారు? అంటే ఇల్లు అనేది ఒక పర్మనెంట్ అడ్రస్, మనందరికీ ఒక ఐడెంటిటీ కావాలి. మన పేరు ఎట్లా పర్మనెంటో ఒక మన ఇల్లు కూడా ఒక హౌస్ అడ్రస్ ప్రూఫ్ అనేది అందరికీ ఉండాలి. ఒకవేళ మీరు ఒక అద్దెంట్లో ఉంటే అద్దెల్లుని సొంతం చేసుకోవచ్చు, లేదా మీరు అవుట్ సైడ్ ఆఫ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ మీరు అది జాబ్లో ఉన్నట్టయితే ఈ సిటీని పర్మనెంట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ టుడే. ఒక సిటీ ఈ స్టేజ్కి రావాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఇయర్స్. సో అవన్నీ అడ్వాంటేజ్ ఉన్న సిటీ విత్ ఆల్ మెట్రో కనెక్టివిటీ, మంచి అట్మాస్ఫియర్, ద కాస్మోపాలిటన్ కల్చర్. సో ఈ ఫిబ్రవరి 6, 7, 8 మీరు ఆ ఒక్క వీకెండ్ ఫ్రీగా పెట్టుకొని మీ ఫ్యామిలీతోని అందరూ వచ్చి ప్రతి ఒక్క ప్రాజెక్ట్, ప్రతి ఒక్క స్టాల్ వెళ్ళి మంచిగా మీకు కావాల్సిన బడ్జెట్, మీ లొకేషన్ అన్నీ చూసుకోవచ్చు. అందరికీ ఇట్స్ ఎ స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ టు కమ్ అండ్ మేక్ దిస్ ప్రాపర్టీ షో ఎ గ్రాండ్ సక్సెస్. ఈ క్రెడై ప్రాపర్టీ షో అనేది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు సుజన్ మీడియా ఫర్ ఆల్ ద సపోర్ట్ ఓవర్ ద ఇయర్స్ అండ్ కమింగ్ ఇయర్స్ ఫర్ క్రెడై హైదరాబాద్ and also the entire industry. Thank you. యూనిక్ థీమ్ తో, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రాజెక్టులు తీర్చిదిద్దడంలో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉన్న అన్విత సంస్థ క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకు పవర్డ్ బై స్పాన్సర్ గా వ్యవహరించబోతోంది. యూనిక్ ప్లానింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ తో తమకంటూ సెపరేట్ కస్టమర్ బేస్ ను సంపాదించుకున్న అన్విత గ్రూప్ ప్రతి ప్రాపర్టీ షోలో కూడా తమదైన మార్క్ వేస్తూ యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటూ వస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ గా బాలయ్య రాకతో ప్రాపర్టీ షోలో అన్విత సంస్థ మరింత హైలైట్ అవనుంది.
We know that Anvita is sponsoring for Krodai Property Show Hyderabad. Yeah. So what do you say about that? See, we have been participating in Kredai from the inception of Anvita in Hyderabad. We are pretty happy. I mean, we are getting good leads in our Kredai expos and property shows. We get a lot of customers come and meet us personally in these property shows. We always think, they're coming to our property show to look at our projects. But whenever they come, more than us, they tell about our projects. They're coming and they're talking to us, they're interacting with us, and which is a great experience for me, great experience for my people. And this time also we participate in Kredai Property Show. As usual, we are in the front row of all the property shows, and this time also we are in the front row. I think the moment you enter, on the right side is my stall, and we are participating there. So 2026 లో అన్విత నుంచి మేము ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాట్ ఆర్ ద న్యూ ప్లానింగ్స్ ఇన్ అన్విత? Yeah, 2026 we are trying to complete Ivana second phase లో ఒక couple of towers ని కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అండ్ హైనేన్ అండ్ పార్క్ సైడ్ కన్స్ట్రక్షన్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ఫుల్ స్వింగ్. ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఏం చెప్పాలంటే ఈ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ 14 acres of land in Kollur. Most of the acquisition is done and first 8 acres design is going on. Muttangiలో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అప్రూవల్ స్టేజ్ లో ఉంది. And another project we are acquiring land in Muttangi again, and also 10-acre project in Kollur. So I hope that project also is coming up in 2026. These are the 3 new projects which we are going to launch in 2026, apart from our new Dallas venture and existing ongoing 4 projects. క్రెడై ప్రాపర్టీ షోకు ప్లాటినం స్పాన్సర్ గా రాధే కన్స్ట్రక్షన్స్ వ్యవహరిస్తోంది. బెస్ట్ ప్రైజింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం రాధే సంస్థ స్పెషాలిటీ. ప్రాపర్టీ షోలో పార్టిసిపేషన్ చేయడంపై రాధే గ్రూప్ ఎండి రాధే దగ్గుమళ్ళ గారు మాట్లాడుతున్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? Yeah, I'm good. Thank you. Hi. యా, సో ఫిబ్రవరి 6th, 7th, 8th క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మీరు ప్లాటినం స్పాన్సర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Yeah, Kredai Show is one of the most prestigious platforms historically. Buyers kuda chala credible option right from the beginning. There are wide range of builders participating and nearly 70 plus builders, around 150 projects varaku present chestunnaru. So it's a most credible platform for any real estate purchase. So we are very proud to be sponsoring the Kredai Property Show. Ma stall kuda platinum stall. మాకు కొత్త లాంచ్ ఉంది ఒక ప్రాజెక్ట్, అందుకని వీ టుక్ ది బెస్ట్ స్టాల్. సో క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ ని షోకేస్ చేయబోతున్నారు? అగైన్ కన్వెన్షనల్లీ మాకు ఒక హ్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్ గత 3 నెలలుగా మేము ఒక విల్లా ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో లాస్ట్ ఫ్యూ విల్లాస్ ఉన్నాయి. రాగా ప్రాజెక్ట్ అది వెలిమిలాలో, అది గాడియం స్కూల్ వెనకాల. తర్వాత స్కై అని మిడ్ లైఫ్ లో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇట్స్ అన్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ G+23. అది కూడా ఏ బ్లాక్ లాంచ్ లో ఉందన్నమాట, ఫైనల్ బ్లాక్ విచ్ ఇస్ ఫేసింగ్ టువర్డ్స్ అవుటర్ రింగ్ రోడ్. సో ఎక్సైటింగ్ స్టాక్ ఇన్ స్కై ఆల్సో. అండ్ ఉస్మాన్ నగర్ లో ఒక కొత్త ప్రాజెక్ట్ 8 acres ప్రాజెక్ట్, దాని నేమ్ కూడా స్కై వర్స్ అండి. ఇట్ ఈస్ స్టిల్ ప్లస్ 47 floors విత్ న్యూ కాన్సెప్ట్ వస్తున్నాం. మళ్ళీ మేము కన్వెన్షనల్లీ ఎప్పుడు మా బ్రాండ్ లో ప్రాజెక్ట్ లాంచ్ చేసిన ఒక యూఎస్పీ బేస్డ్ యాంకర్ ఎలిమెంట్ గా ఉంచుకుని చేస్తున్నాం. ఉస్మాన్ నగర్ లో మళ్ళీ మా ఫస్ట్ ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో దీస్ ఆర్ ది ప్రాజెక్ట్స్ వీఆర్ ప్రెజెంటింగ్ ఇన్ ద ప్రాపర్టీ షో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Yeah, thank you to Srujan Media too. I'd like to invite everybody who are real estate enthusiasts who want information regarding local trends of properties and upcoming properties. Plus మా స్టాల్కి పర్టికులర్గా ప్లాటినం 2 స్టాల్ హాల్ నెంబర్ 4లో అండి. సో మాకున్న ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉండడానికి ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికన్నా మనం ఎప్పుడు ఒక స్టెప్ ముందుండాలి. నేటి మోడర్న్ జనరేషన్ కోరుకునే అంశం ఇది. లైఫ్ను కింగ్ సైజ్లో ఎంజాయ్ చేసేలా లగ్జరీ లివింగ్ను ఇష్టపడే వాళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నారు. లగ్జరీ లివింగ్లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే అన్నింటా ద బెస్ట్ అయి ఉండాలి. మోడర్న్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ను మించి లగ్జరీ లైఫ్ స్టైల్లో కొత్త స్టాండర్డ్ను పరిచయం చేస్తున్న సంస్థ పౌలోమి ఎస్టేట్స్. ఐటీ డెవలప్మెంట్ కు డెస్టినేషన్ గా నిలుస్తున్న కోకాపేట్ లో ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది పౌలోమి ఎస్టేట్స్. ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకొని హై ఎండ్ ప్రాజెక్ట్ ఇన్ఫినిటీని డెవలప్ చేస్తోంది. ఈ విశాల సౌధం కార్పొరేట్ కంఫర్ట్ ను మరింత లగ్జూరియస్ గా మార్చేసింది. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లోనూ లావిష్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వావ్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసే పౌలోమి సంస్థ డెవలప్ చేసిన మరో ప్రీమియం లగ్జరీ ప్రాజెక్ట్ పలాజో. ఈ టాలెస్ట్ టవర్ నిర్మాణ పనులు శరవేగంగా కంప్లీట్ చేస్తూ మరికొద్ది రోజుల్లో కస్టమర్లకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you? Yeah sir, we are doing good. And what are the diversified qualities in Infinity and Palazzo?
See, Infinity is a great IT building. It's about 1.1 million square feet of IT space. And since the office leasing has been very good in the last 1.5 to 2 years, we are expecting good leasing to happen. Leasing should hopefully start in the first week of January. We are expecting OC to be in place by March or April 26. Who's taking all these spaces is typically, of late we've seen a lot of GCCs, that is the back-end operations of all the multinational companies coming in to India. And within India, they are preferring Hyderabad or Bangalore or Pune as the preferred space for office. So that way Hyderabad has been doing very well in the last year and a half. If you actually see Rayadurgam area, which is around IKEA, that area is mostly leased out now. Yes. So now they all have to come down to Financial District and then followed by Kokapet. So we have substantial space in Kokapet also coming up. There are a lot of new beautiful IT buildings which are commercial buildings which are ready for occupation in this area. And we definitely expect that in the next 1 year, this entire area will also be filled up with offices. So yeah, as you said, in India, many multinational companies are expecting the future to be very good. Correct. So, and in Hyderabad, there are many constructions happening, Correct. As you said. So, how do you define the future of Hyderabad in coming years? See, Hyderabad definitely has a huge future, and I have always been very optimistic about Hyderabad. In fact, now path interviews చూస్తుంటే కూడా I always emphasize the 3 growth cities for India are going to be Hyderabad, Bangalore and Pune. Right. Nothing can beat these 3 cities. We have a great talent pool in these 3 cities, great environment. When somebody comes in from a different state, he wants that comfort. So I don't see any reason why Hyderabad would slow down in the next couple of years. కస్టమర్లను మరింత ఆకట్టుకునేలా ట్రూ లగ్జరీ లివింగ్ కంఫర్ట్ అందరికీ అందేలా పౌలమి ఎస్టేట్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తోంది. త్వరలోనే సిటీలోని సికింద్రాబాద్, మాదాపూర్, మియాపూర్ ఏరియాల్లో ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయబోతోంది. వీటితో పాటుగా బెంగళూరు తరిసంద్రలో ప్రాజెక్ట్ లాంచింగ్ కి సిద్ధంగా ఉంది. So not only in Hyderabad, Pavlami extending its future in Bangalore also. So can you explain in detail about the project in Bangalore, sir? Yes, we had bought a 9-acre parcel of land in Tanisandra in Bangalore, that is North Bangalore, right abutting Bhartiya City, and it's an integrated township by itself. Bhartiya City has the Leela Hotel, it's got the Bhartiya Mall, it's got office space, it's got residential, it's an integrated township by itself. దాని ఆనుకొని మాన్యత వాళ్ళకి ఒక 85-acre ప్రాపర్టీ ఉందండి. దాంట్లో ఒక 9 acres వీఆర్ డూయింగ్ అ రెసిడెన్షియల్ టౌన్షిప్ as part of the Manyata township now. So Manyata will again come up with office space, they'll have the hotel, they'll have a school, they'll have shopping. So దాంట్లో రెసిడెన్షియల్ మనం చేస్తున్నామండి. And we've just received the permissions. We're waiting for RERA, but we want to launch it after all the holiday season. కస్టమర్లకు నచ్చేలా, అందరూ మెచ్చేలా, నాణ్యత, నవ్యతతో అత్యుత్తమ స్థాయి ప్రాజెక్టులు డెవలప్ చేయటం వాసవి గ్రూప్ సొంతం. దాదాపు 3 దశాబ్దాలుగా రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, ఐటీ స్పేస్లో ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి బెస్ట్ రియాలిటీ గ్రూప్ గా పేరు సంపాదించుకుంది. మోడర్న్ కాన్సెప్ట్లతో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తున్న వాసవి సంస్థ గృహ ప్రవేశాల సంబరానికి కూడా రెడీ అయిపోతుంది. మోడర్న్ ఫీచర్స్ డైలీ లైఫ్ ను మరింత ఈజీ చేసేటువంటి ఎమ్యూనిటీస్ తో నిర్మించినటువంటి 3000 ఫ్లాట్స్ ను తమ కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి సంస్థ రెడీ అయిపోయింది. సిటీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జోన్ అయినటువంటి సౌత్ హైదరాబాద్ తో పాటుగా నగరానికి అన్ని వైపులా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తో వాసవి తన ప్రత్యేకతను చాటుతోంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో పాటుగా బాలి థీమ్ తో అల్ట్రా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ విజయ్ విహార్ రెడీగా ఉంది. హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చందా గారితో ఉన్నాము. హలో సార్. హలో అండి, అందరికి నమస్తే. సో మీ ఒపీనియన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి? సో ఈ రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ లుకింగ్ వెరీ ప్రోగ్రెసివ్ అండి. సో ఈరోజు చూస్తే కనుక మన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి 4th సిటీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు ఒక ఇండస్ట్రియల్ లేఅవుట్స్ కూడా గవర్నమెంట్ టేకప్ చేయడం జరిగింది. దాంతోపాటుగా డావోస్ అని ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఫోరమ్స్లో మన స్టేట్ గవర్నమెంట్ యాక్టివ్లో పార్టిసిపేట్ చేస్తూ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 4th సిటీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 4th సిటీ కూడా అన్ని వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సో ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఒక 20 years 25 years గచ్చిబౌలి, నానాక్రామ్గూడ, టిల్లాపూర్, కోకాపేట్ ఏదైతే మనం చూసామో అది 4th సిటీలో అటువంటి
ప్రోగ్రెస్ అనేది నెక్స్ట్ అప్కమింగ్ ఒక 3-4 ఇయర్స్లో మనము విట్నెస్ చేయొచ్చు. ఈ RRR లోపల ఉన్న అన్ని జ్యూరిస్డిక్షన్స్ విలేజెస్ కూడా HMDA పరిధిలోకి రావడము, ఎన్నో ఉద్యోగ అవకాశాలను మరియు ఉపాధి అవకాశాలను మీరు చూడబోతున్నారు హైదరాబాద్లో. మరియు ఇదే ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలతో పాటు రెసిడెన్షియల్ మార్కెట్స్కు ఒక గుడ్ ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇప్పుడు ఇన్స్టెంట్గా మీరు విట్నెస్ చేయకపోయినా ఒక 2 ఇయర్స్ పీరియడ్ తర్వాత మీరు విట్నెస్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులు ప్రస్తుతానికి మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇట్ ఈజ్ సైలెన్స్ బిఫోర్ ద హెవీ రెయిన్ అన్నట్టుగా ఉంటుంది. సో ఎవరైతే మీరు సొంత ఇల్లు తీసుకోవాలనుకున్నా, ప్లాట్లు తీసుకోవాలనుకున్నా, ఇది మంచి అవకాశం, మీకు ఒక మంచి టైము. ఇందులో నా స్పెషల్ టిప్ ఏంటంటే టుడే ఇఫ్ యూ సీ హైదరాబాద్ మార్కెట్ మీరు చూస్తే కనుక సౌత్ హైదరాబాద్ అనేది కొద్దిగా గ్రోత్ ట్రాజెక్టరీలో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా లో కాస్ట్లో మీకు ఫాస్టర్ హయ్యర్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే శంషాబాదు, దాని తర్వాత షాద్ నగర్, ఈ ఏరియాస్లో దెర్ ఈజ్ అ పొటెన్షియల్ గ్రోత్ స్కోప్. మేము ఒక న్యూ లేఅవుట్ ప్రాజెక్ట్ను లాంచ్ చేయబోతున్నాము, వాసవి విజయ్ విహార్ అని చెప్పి. ఇది మీకు షాద్ నగర్లో ఉంటుంది ప్రాజెక్టు. జస్ట్ షాద్ నగర్ క్రాస్ అయిన తర్వాత బాల్నగర్లో ఒక బాలి ఇండోనేషియన్ థీమ్లో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, అందరు నమస్తే. ఆకాశం అంచులు తాకాలి, మేఘాలకు నిచ్చెన వేయాలి, మబ్బుల్లో అడుగులు వేసి చూడాలని మనందరికీ జీవితంలో ఒక్కసారైనా అనిపించి ఉంటుంది. ఆ ఊహ నిజమైతే ఎంత బాగుంటుందో కదా. అల్లంత ఎత్తులో ఆకాశం అంచులను కొలుస్తూ అడుగులు వేయాలన్న మనందరి కలను నిజం చేస్తోంది అన్విత గ్రూప్. ప్రీమియం లొకేషన్లో పర్ఫెక్ట్ స్టాండర్డ్స్తో భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అద్భుతమైన లగ్జరీ హోమ్స్తో పాటుగా ప్రీమియం హై రైస్ టవర్స్ను డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్విత గ్రూప్. ఇంటర్నేషనల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి బాలకృష్ణ గారిని తమ సరికొత్త బ్రాండ్ అంబాసిడర్ గా అనౌన్స్ చేసి 2026 స్టార్టింగ్ లోనే అన్విత గ్రూప్ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. అపార్ట్మెంట్ లో క్రికెట్ ఆడుకోవడానికి ప్లేస్ లేదు, బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కోర్ట్ లేదు, ఫ్రెండ్స్ కూడా లేరు. చూడు, గ్రౌండ్ లో ఆడుకునే ఏజ్ లో గ్యాడ్జెట్స్ తో ఆడుకుంటున్నాడు. మన అపార్ట్మెంట్ లో మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉండుంటే ఖచ్చితంగా ఉండాలి. నేను ఒక సినిమా చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. మరి 100 ఏళ్ళు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ ఒక్కటే అన్విత. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. సంస్థ డెవలప్మెంట్లో చైర్మన్ అచ్యుత్ రావు గారి కృషితో పాటు నెక్స్ట్ జనరేషన్ అయిన వారి పిల్లల కృషి కూడా ఎంతగానో ఉంది. ఓ పక్క అకాడమిక్ గా రాణిస్తూనే సంస్థను కస్టమర్లకు మరింత చేరువ చేసేలా అన్విత ప్రాజెక్టులను తీర్చిదిద్దడంలో అన్విత సెకండ్ జనరేషన్ రోల్ ఎంతో ఉంది. సో అన్విత నుంచి మీకు వచ్చిన ఇన్సైట్స్ కానీ ఇన్పుట్ కానీ ఏమైనా ఉన్నాయా? కరెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు. Yeah, that is what I'm telling. I mean, since start, she gave the tagline for my company. She gave the tagline for my business. Like, she always tells, bring children from gadgets to gardens. So that is how we started designing the projects. And she's pretty much busy playing sport. So if you look at our projects, we have sport facilities for everything. We decided to provide, full-time coaches on our projects also. We have those things, like as I told you now, she is doing internship with Telangana Police. First day she learned about petitions. Second day she learned about FIRs. Third day she learned about CCTNS system or something, which is a unique system in Telangana Police. See, basically she wants to feel the real life, how it looks like. If she is staying at our home, she has all the amenities, facilities. Real life, a lot of people are facing a lot of issues, so she just want to understand those things, and she just wants to push those things on us to implement these things in real life and projects so that everyone is comfortable basically. So that sort of learning curve system in their mindset, their engage is motivating us to implement a lot of things in our day-to-day life also. So Anvita, he said that you won't get tired. So what's the secret of your energy? I don't have any secret. I just hate being bored. So I always find something to do. Like I need to do something at all times or else I'll just get bored. And I like being involved in everything. Like I'm in so many clubs in school. I'm in sport. Yeah.
So at a very young age, you are doing a lot more things. Who's your inspiration? Your mother, father? Who's your inspiration? I think both of them, like my mom, my dad, even my brother, like all of them. They're so successful. If I don't succeed in life, it's gonna be so disappointing. Like I need to be like them. Oh, Yeah. that's great. పర్ఫెక్ట్ ప్రాపర్టీ ఎట్ పర్ఫెక్ట్ లొకేషన్. రియాలిటీ రంగంలో కస్టమర్ల ఫస్ట్ చాయిస్ ఇది. ప్రైమ్ లొకేషన్లో కస్టమర్లందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా, దీనికి సాటి మరొకటి లేదు అనేలా ప్రాజెక్ట్ను డెవలప్ చేయటం ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైరా బెల్కాన్ స్పెషాలిటీ. లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరా స్టార్ట్ చేసేంత గ్రాండ్ గా ఈ సంస్థ మోడర్న్ మార్వెల్స్ ను డిజైన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో కింగ్ ఆఫ్ ద ప్రీమియం లొకేషన్ ఏదంటే రెండో మాట అక్కర్లేదు, అది కొండాపూర్ ఏరియా. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఇక్కడే ఫోకస్ అవ్వడంతో కొండాపూర్ క్రేజీ ఏరియాగా మారిపోయింది. సిటీకి ఐటీ కిరీటం పెట్టిన ఈ ఏరియాలో ఎలివేటెడ్ లివింగ్ ను ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వారి ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రైరా బెల్కాన్ డెవలప్ చేసిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ RNP #1. ఈ ప్రాజెక్ట్ పనులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంతో ఆక్యుపేషన్ సర్టిఫికెట్ లభించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ కొనాలనుకునే వారు GST లేకుండానే అట్రాక్టివ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు. కంటికి ఇంపైన లేక్ వ్యూ తో ప్రతి ఉదయాన్ని ఎంతో ప్రత్యేకంగా ఆస్వాదించే అద్భుతమైన అవకాశాన్ని RNP #1 అందిస్తోంది. హలో సార్, హాయ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? యా సార్, వీఆర్ డూయింగ్ గుడ్. ఒక హోమ్ బయర్ లేదా ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక పర్సన్ ఎలాంటి వాల్యూస్ని చూస్ చేసుకోవాలి? సో బేసిక్గా ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఏంటంటే టైమ్లీ కంప్లీషన్ చేయగలరా లేదా, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుందా లేదా, ఎస్పెషల్లీ ద బిల్డర్ కమిట్మెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాంటి బేసిక్స్ చెక్ చేసుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. ఇంతకుముందు పాస్ట్ హిస్టరీ అంటే యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను యాజ్ అ బిల్డర్ హై రైజ్ ప్రాజెక్ట్ చేసిన దిస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేసాం. అంటే నన్ను వెరిఫై చేయడానికి నా దగ్గర బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, బట్ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ దట్ కమిట్మెంట్ లెవెల్స్ అండి. ఐ కాంట్ యాక్చువల్లీ జస్టిఫై ఆర్ సర్టిఫై ఎనీ వన్ పర్టిక్యులర్ పర్సన్ దట్ హీల్ డూ ఇట్ అండ్ హీల్ నాట్ డూ ఇట్ అని. సిచ్యుయేషన్, సర్కమ్స్టాన్సెస్, సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆల్సో ఇంపాక్ట్ లాట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్. సో దీస్ థింగ్స్ మ్యాటర్ లాట్ అంటే ఎస్పెషల్లీ కమిట్మెంట్ అండి. మీరు ఎంత కమిట్మెంట్ మీరు అనుకున్నది చేయగలరా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో #1 వెరీ పీస్ఫుల్ లివింగ్ అండ్ లావిష్గా, లగ్జరీగా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ద లొకేషన్. సో ఇంత ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో ఈ ప్రైమ్ లొకేషన్లో చూస్ చేసుకోవటం చాలా గ్రేట్గా అనిపిస్తుంది. వాట్ డు యు సే అబౌట్? మాకున్న లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ సరౌండెడ్ బై మల్టీనేషనల్ స్కూల్స్ అండి. లైక్ చిరెక్ స్కూల్ బ్రాంచ్ రైట్ అక్రాస్ ద రోడ్ మా ప్రాజెక్ట్ ఎదురుగుండా. ఇది కాక మీరు ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్ జస్ట్ హార్డ్లీ 2 kilometers అవే. శాంటా మారియా ఉంది, తర్వాత జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని, ఆర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా పెద్ద పెద్ద స్కూల్స్ అండి. అంటే బేసిక్గా ఎవరైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు చూసేది ఏంటంటే 2-3 మెయిన్ ఇష్యూస్ చూస్తారండి. ఒకటి ఆఫీస్కి దగ్గరగా ఉందా, లేదు పిల్లలకి స్కూల్కి దగ్గర ఉందా లేదా, ఇవి బేసిక్స్ అండి. ఈ బేసిక్స్లో వీఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ బికాస్ we are quite close to international schools. At the same time, we are very close proximity to financial district gaani, high tech city gaani, IT parks gaani, anni ma chuttupakkal 5-10 kilometers radius lo unnandi. Hardly 10-15 నిమిషాల drive lo you'll have everything. And on top, most of the best thing ఏంటంటే the most happening place in Hyderabad is west side. అంటే నైట్ క్లబ్స్ అని తీసుకోండి, మాల్స్ తీసుకోండి, మల్టీప్లెక్సెస్ తీసుకోండి, ఎంటర్టైన్మెంట్ జోన్స్ తీసుకోండి, అన్ని వెస్ట్ సైడే వస్తున్నాయండి మెజారిటీ ఆఫ్ ఇట్. సో వీఆర్ రైట్ ఇన్ మిడిల్ ఆఫ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ మన సైట్ కున్న ఇంకొక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన సైట్ వెనకాల బ్యూటిఫుల్ 100 acre లేక్ ఉంది. లేక్ అనగానే హైడ్రా అని భయపడతారు, కానీ అలాంటివి ఏం లేవండి. అన్ని క్లియరెన్సెస్ వచ్చేసినాయి మనకి. వీఆర్ 110 meters అవే ఫ్రమ్ లేక్. దానివల్ల మీకు ఏంటంటే వెనకాల బ్రీతింగ్ స్పేస్, లంగ్ స్పేస్ ఉందండి మనకి. ఆ వెంటిలేషన్ కానీ, నేచురల్ ఎయిర్ కానీ, అవన్నీ చాలా అడ్వాంటేజ్ ఆ లేక్ వల్ల. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 2000 acre హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దట్ ఈస్ ఆల్సో హ్యూజ్ లంగ్ స్పేస్ విచ్ ఇస్ ఓపెన్ గ్రీన్ సోర్స్ ఉందండి. సో దట్ వే వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. వీఆర్ లొకేటెడ్ ఇన్ ఎ ప్రైమ్ లొకేషన్ అండి. అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఆశ్చర్యపరిచే ఫెసిలిటీస్తో కస్టమర్లకు అంతులేని సంతోషాన్ని కానుకగా ఇస్తున్న ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ గిర్దారి కన్స్ట్రక్షన్స్ ప్రతి ప్రాజెక్ట్ను అత్యంత నైపుణ్యంతో నిర్మిస్తూ తమకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ను క్రియేట్ చేసుకుంది. సిటీకి దీటుగా మంచి అప్రిసియేషన్ లభించేలా జిల్లాలోనూ ప్రాజెక్టులు డెవలప్ చేయడం సాధ్యమవుతుందని, చేయగలమని నిరూపించింది గిర్దారి. కమిటెడ్ టైంలో ఇండస్ట్రీ బెస్ట్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్ట్స్ ని ఫినిష్ చేయడం గిరిధారి విజయ రహస్యం.
గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారిది నిరుపమాన మేధాశక్తి, అసాధారణ నాయకత్వ పటిమతో కూడిన గొప్ప వ్యక్తిత్వం. ఆయన దార్శనికత, పట్టుదల అపారం. ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మాణ రంగంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పి నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. ఎదురులేని సంకల్పం, తిరుగులేని విజయ పరంపరతో ఈ సంస్థ కీర్తి రాష్ట్రమంతటా వ్యాపించింది. సామాజిక సేవా ఉన్నతికై ఆయన చేసిన అద్భుతమైన కృషి, లక్ష్య సాధనలో ఆయన ప్రదర్శించిన నిబద్ధత ఈ తరానికి మాత్రమే కాకుండా భావితరాలకు కూడా ఆదర్శప్రాయమనడం అతిశయోక్తి కాబోదు. హలో సార్, హాయ్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా ఒక డిఫరెంట్ టేస్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎలా గుర్తిస్తారు సార్? అంటే కస్టమర్ ఈ టైంకి ఇది కోరుకుంటున్నారు, వాళ్ళకి ఇలాంటి ఎమ్యూనిటీస్ కావాలి. డెఫినెట్గా ప్రతి కస్టమర్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఉండాలనుకుంటే మనకు కంపల్సరీ ఒక క్లబ్ హౌస్, వాళ్ళకున్న అమ్యూనిటీస్ కావాలి, వాళ్ళకు స్విమ్మింగ్ పూల్ కావాలి, ఒక సూపర్ మార్కెట్. అంటే బయటికి పోకుండా కమ్యూనిటీలనే ఎంజాయ్ చేసేటట్టు ప్రతి ఒక్కటి అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి డిజైన్ చేస్తాం. డిజైన్ చేసి మేము చేపడుతూ ఉంటాం. కాబట్టి కస్టమర్కు ఏదైతే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ని ఫస్టే మేము పసిగట్టి డెఫినెట్గా ఆ రకంగానే మేము అడుగులు ఇస్తాం. కాబట్టి అమ్యూనిటీస్ మీద కానీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పుడు కూడా మేము కాంప్రమైజ్ కాము. ప్రతి వెంచర్లో మాకు 40 feet రోడ్స్ కంపల్సరీ తీసుకుంటాం. 30 feet కూడా పర్మిషన్ వచ్చినా నథింగ్ డూయింగ్, నేను 40 feet రోడ్స్ పెట్టిస్తాం. అంటే కార్ పార్కింగ్, సో ప్రతి ఒక్క కుటుంబానికి 2-3 కార్ పార్కింగ్, ఫ్యూచర్లో ఇంకా 4 అవుతుంది, మనిషికి ఒక కార్ అవుతుంది. కాబట్టి 20 సంవత్సరాల ముందు మేము ఎగ్జిక్యూటివ్ పార్క్ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. ఈ రోజు కూడా మాకు ఇంకో 50-100 కార్ పార్కింగ్ ఖాళీగా ఉంటాయి. ఆఫ్టర్ 20 years అంత అడ్వాన్స్ ప్లాన్ చేస్తాం. కార్ల పార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి థింక్ చేసి ఆలోచన చేసి కస్టమర్కి ఏదైతే నీడ్ ఉంటుందో చేసి వాళ్ళు తీర్చిదిద్ది చేస్తాం. డెఫినెట్గా అంత ప్లాన్లు అయితే ఉంటాం. ప్రతి కమ్యూనిటీ గిరిధారి కన్స్ట్రక్షన్ సేఫ్టీ అండ్ సెక్యూర్ ప్రతి ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ మీద నిర్మిస్తాం. దాంతోపాటు రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్. వాళ్ళు హౌస్ వచ్చి రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు ఆ రకంగా. అండ్ చెట్లు, గ్రీనరీ, గిరిధారి కన్స్ట్రక్షన్ అంటే గ్రీనరీ, ఆక్సిజన్ అనేది విపరీతంగా మేము దాని మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి ట్రీస్ కూడా మేము నాటడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి ప్రాజెక్టు మా దగ్గర తీసుకున్న కస్టమర్ అనేది వాళ్ళ సెక్యూర్ సేఫ్ గురించి ఆలోచన చేస్తుంది కంపెనీ. కాబట్టి వాళ్ళు మోర్ హ్యాపీ ఉంటారు. మన దగ్గర ల్యాండ్ ట్రాక్ కూడా చూస్తాం. ఒక 40-50 years బ్యాక్ వెళ్ళి ల్యాండ్ ట్రాక్ అంటే ఒక ల్యాండ్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉన్నది అనుకుంటే అర్ధరాత్రిలో వాళ్ళు బ్యాంకుకి వెళ్తే వాళ్ళకి లోన్ రావాలి, సేల్ చేసుకుంటే డబ్బు రావాలి. ఆ రకంగా మేము డాక్యుమెంట్ అంతా క్లియర్గా చూసి మేము ఇస్తాం. కాబట్టి వాళ్ళు మోర్ సెక్యూర్. మా కంపెనీనే ఇన్వెస్ట్ అంటే మా కస్టమర్ మాకు ఎక్కడ కూడా మీడియేషన్ సిస్టమ్ నా దగ్గర ఉండదు. కస్టమర్ తీసుకొస్తారు డైరెక్ట్. కస్టమర్కి ఆ లబ్ధి ఏదంతా అయితే కస్టమర్కే ఉండాలనే ఉద్దేశం మీద నేను వర్క్ చేస్తాను. కాబట్టి డెఫినెట్గా కస్టమర్ మా దగ్గర మా కంపెనీలో మోర్ హ్యాపీగా వర్క్ చేస్తాం. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేక సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ని ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.